హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మరీ ఎర్నింగ్ ఛానల్. ఆల్రెడీ మనం జియో కాయిన్ గురించి మనం చెప్పుకున్నామండి. అంటే జియో కాయిన్ కావాలంటే మనం ఏం చేయాలనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. కానీ చాలామందికి జియో కాయిన్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి అయితే జియో కాయిన్ అనేది రావడం లేదన్నమాట. ఎవరికైతే జియో కాయిన్స్ ఎంత వీడియోలు చూసినా అన్ని గంటలు మీరు వీడియోలు చెక్ చేసినా మీకు రాకపోతే, అంటే మీకు జియో కాయిన్స్ కనిపించకపోయినా లేకపోతే రాకపోయినా సరే మీరు ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్పుకుందాము. ఆల్రెడీ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏం చేయాలనేది స్టార్టింగ్ ఒక వీడియో చేశాను ఇదే ఛానల్లో. ముందు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో చూసుకోండి. ఇదేమీ రెఫరల్ కాదు, ఈ రెఫరల్ సంబంధం ఏమి లేదు. ఎవరైనా సరే సొంతంగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి జియో స్పేర్ అని కొట్టి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరే చేసుకోవచ్చు అన్నమాట. ప్రజెంట్ నాకు ఇది కొత్త నెంబరు, అంటే మొన్న నెంబర్ వేరే, ఈ నెంబర్ వేరే. ఈ నెంబర్ ద్వారా కూడా నేను ఎన్ని కాయిన్స్ తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ముందుగా పైన మనిషి బొమ్మ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే 0.45 కాయిన్స్ మాత్రం నేను ప్రజెంట్ ఎర్నింగ్ చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు నేను ఏ విధంగా దీంట్లో ఎర్నింగ్స్ అని తీసుకోవాలి అనేది చూద్దాం. అలాగే ఇక్కడ పక్కన మీకు బ్లూ కలర్ ఉంది చూస్తారు, ఏఏడి అని, దీని మీద క్లిక్ చేయండి. మీకు కావాలంటే ఈ రెండు ఆన్లో పెట్టుకోవచ్చు. ఈ రెండు ఆన్లో పెట్టుకుంటే మీకు యాడ్స్ కానీ అవి కానీ మ్యాక్సిమం రావు మాట, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇప్పుడు మనం మీకు జియో కాయిన్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలి అనేది చూసుకుందాము. చాలామంది చేసే పని, అంటే నేను కూడా స్టార్టింగ్లో ఏం చేశానంటే ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ అని ఉన్నాయి చూసారా, అంటే యూట్యూబ్, ఫేస్బుక్, మినీ టీవీ, ఫ్లిప్కార్ట్, ఇన్స్టాగ్రాము, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవన్నీ చూసి నేను ఏమనుకున్నానంటే వీటిని వాడితే చాలు మనకి కాయిన్స్ వస్తాయి, ఎందుకంటే మనం వాడుతున్నాం కదా అని చెప్పి అనుకున్నాను. కానీ రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే ఈ వెబ్ అప్లికేషన్ అనే ప్రతి ఒక్కటి కూడా, ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నాను చూసారా, ఈ వెబ్ అప్లికేషన్స్ అనేవి ఏవైనా కూడా మీకు ఓపెన్ చేసిన తర్వాత, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి మీకు ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ ఏమైంది, ఫ్లిప్కార్ట్ అనేది బయటకు వచ్చింది. అంటే అప్లికేషన్ నుంచి ఇది బయటకు వచ్చిందన్నమాట. ఇలా బయటికి రాకూడదు, ఓకేనా. మీకు ఏది ఓపెన్ చేసినా సరే, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశాను, ఇది కూడా ఏమైంది, యూట్యూబ్ అనే అప్లికేషన్ కింద సపరేట్గా బయటకు వచ్చేసింది. మనం ఈ యొక్క జియో స్పేర్ అనే అప్లికేషన్లో వాడుతున్నట్టు అది కనిపించదు అన్నమాట, సపరేట్ అయిపోయింది అది. కాబట్టి దాన్ని మనం ఎన్ని గంటలు చూసినా సరే పెద్దగా కాయిన్స్ అనేవి మనకి ఎర్నింగ్ అవ్వవు. మరి ఏం చేయాలండి, మేము ఎక్కువగా కాయిన్స్ అనేది జనరేట్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నట్టయితే సింపుల్గా మీకు వెబ్ అప్లికేషన్స్ కాకుండా ఇక్కడ క్విక్ పేజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఓకేనా. స్టార్టింగ్ నుంచి పైన క్విక్ పేజెస్ అని ఉంది కదా, దాని పక్కన వివో అని ఉంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మొత్తం ఇలా వస్తాయన్నమాట. కాబట్టి మీకు వీటిలో ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే దాన్ని రోజుకో సెక్షన్ లెక్క, అంటే మై పేజెస్ ఒక సెక్షను, స్పాన్సర్డ్ ఒక సెక్షను, మోస్ట్ విజిట్ ఒక సెక్షను, జాబ్స్ ఒక సెక్షన్, ఇలాగా మీకు ఏది కావాలంటే అది రోజుకి ఒక సెక్షన్. అంటే 10 ఉన్నాయి చూసారా, 10 జస్ట్ అలా ఓపెన్ చేసి ఒక 5 నిమిషాలు పైకి కింద చేసి, ఒకవేళ లాగిన్లు అవ్వాలంటే మీరు అవ్వాలనుకుని అవ్వచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే అవ్వకపోవచ్చు. ఈ రకంగా మీరు ఒక ట్రిప్ అనేది వాడి కాయిన్స్ జనరేట్ చేసుకోవచ్చు. కొంతమందికి 24 గంటల కాయిన్స్ జనరేట్ అవుతున్నాయి, కొంతమందికి 2 రోజులకి ఒకసారి అయితే కాయిన్స్ జనరేట్ అవుతున్నాయి. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక్కడ రెండో ట్రిప్ ఏమనుందంటే ట్రిక్ రెండో ట్రిక్ ఏంటంటే ఇక్కడ సెర్చ్ ఉంది చూసారా, సెర్చ్ ఆర్ టైప్ లింక్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేయండి, ఓకేనా. యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. యూట్యూబ్ ఎవరైతే ఎక్కువగా చూడాలనుకుంటున్నారో డైరెక్ట్గా పైన సెర్చ్ ఇంజిన్లోని యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను యూట్యూబ్ క్లిక్ చేశాను. యూట్యూబ్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ వచ్చా. ఇప్పుడు మీరు చూసినట్టయితే చూసారా, కేవలం జియో స్పేర్లో మాత్రమే యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. మీకు ప్లే చేసినా ఏం చేసినా సరే కేవలం జియో స్పేర్ అనే దాంట్లో మాత్రం అవుతుంది, చూసారు కదా ఇప్పుడు. కాబట్టి మీరు ఏదైనా సరే సెర్చ్ ఇంజిన్ ద్వారా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన ఛానల్ కొడదాము. ఇక్కడ చూసారు కదా, ఈ రకంగా అయితే మీరు ఓపెన్ చేస్తే, ఈ రకంగా మీరు ఓపెన్ చేసినా సరే మీకు కేవలం జియో స్పేర్లోనే ఓపెన్ అవుతుందన్నమాట, ఓకేనా. చూసారు కదా, జియో స్పేర్లో మాత్రం ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా మీరైతే పైన సెర్చ్ ఇంజిన్ ద్వారా, అంటే ఈ పైన చూసారా మనకి మనిషి బొమ్మ కింద సెర్చ్ ఇంజిన్ ద్వారా దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన దాన్ని టైప్ చేసి, అంటే యూట్యూబ్లో తెలుగు సాంగ్స్ కావాలి, మీరు యూట్యూబ్లో తెలుగు సాంగ్స్ వస్తారు, తెలుగు సాంగ్స్ అని కొట్టండి. దీంట్లో తెలుగు తీసుకోదేమో, టైప్ చేద్దాం తెలుగు సాంగ్స్, ఓకేనా. తెలుగు సాంగ్స్ అని కొట్టగానే మీకు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే యూట్యూబ్ వచ్చింది. క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఆటోమేటిక్గా తెలుగు సాంగ్స్ అనేవి వచ్చేస్తాయి. అలా మీకు ఏది కావాలంటే అది మీరు సెర్చ్ చేసి పైన సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా జియో స్పేర్లోనే ఓపెన్ అవుతుంది అన్నమాట, ఓకేనా. అలా ఓపెన్ అయితేనే మీకు
పైన కాయిన్స్ అనేవి చూపిస్తాయి. ఓకేనా, కాయిన్స్ ఎక్కడ చూపిస్తే మనిషి బొమ్మ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ కాయిన్స్ అనేవి చూపిస్తే ఈ రకంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కంగారు పడద్దు, కొంతమందికి ఒక రోజులో వస్తున్నాయి, కొంతమందికి 2 రోజులు 3 రోజులు కూడా పడుతున్నాయి కాయిన్స్ రావడానికి. కంగారేం పడ అవసరం లేదు. నేను చెప్పిన విధంగా చేస్తే మీకు కాయిన్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటాయి. అలా కాకుండా మీరు పాత పద్ధతి వాడినట్టయితే కొంచెం కాయిన్స్ అనేవి తక్కువ వస్తాయి అన్నమాట. అంటే మనం జియోస్ఫియర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కింద వెబ్ అప్లికేషన్లు ఓపెన్ చేయొద్దు, వీటి వల్ల మనకి యూజ్ ఉండట్లేదు అన్నమాట. ఎందుకంటే ఈ డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి క్విక్ పేజెస్ కానీ లేదంటే సెర్చ్ ఇంజిన్ కానీ వాడి మీరైతే యూట్యూబ్ అని టైప్ చేసి యూట్యూబ్ ద్వారా మీరు యూట్యూబ్ వాడితే ఏది వాడితే దీని నుంచి టైప్ చేసి అయితే లాగిన్ అయినట్టయితే మీకు జియోస్ఫియర్లోనే ఉంటుంది. ఓకేనండి, వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఇటువంటి మంచి విషయాలు అనేవి ఈ ఛానల్ కూడా వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.